నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఇవాళ తెలంగాణ ఏదైతే మేనిఫెస్టోను విడుదల చేసింది, గతంలో మీరు అందరూ చూసారు తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలోని కొన్ని అంశాలని యాడ్ చేస్తూ తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేసింది. సో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి మేనిఫెస్టో కమిటీ సభ్యులు మనతో పాటు ప్రొఫెసర్ జానయ్య గారు, అదేవిధంగా లింగం యాదవ్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం. సార్, మీరు గతంలో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరున్నారు. సో దానికి దీనికి తేడా ఏంటి? అసలు ఎందుకు ఈ తెలంగాణలోని కొన్ని అంశాలని పొందుపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో జరిగినది అసెంబ్లీ ఎన్నికలు, అంటే రాష్ట్ర పరిధిలో ఉండే అంశాలను మాత్రమే ఆనాడు తుక్కుగూడ మీటింగ్లో 6 గ్యారంటీలతో పాటు మిగతా దాదాపుగా 318 అంశాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. 5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ప్రజలకు ఇచ్చే స్పష్టమైన హామీ పత్రం అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేవి. ఇప్పుడు జరుగుతున్నది లోక్సభ సాధారణ ఎన్నికలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలను రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అవసరాలను ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారులకు వస్తే తెలంగాణ సమాజానికి మేము ఏం చేస్తాము అనే ఒక హామీని ఈరోజు విడుదల చేసిందే ప్రత్యేక తెలంగాణ హామీ పత్రం. మొత్తం భారతదేశానికి 5 న్యాయాలు 25 హామీలతో కూడింది ఆల్రెడీ మనం రిలీజ్ చేసాం. ఇదే తుక్కుగూడలో గత మార్చిలో. కానీ ఇప్పుడు ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక అనే అంశాలు మాత్రమే ఇది 23 అంశాలు ఇచ్చాం. ఇందులో ప్రధానంగా మన రాష్ట్ర విభజన చట్టంలో కొన్ని కీలకమైన హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఈనాటికి కూడా 10 సంవత్సరాలైనా బీజేపీ పాలన అయినా కూడా హామీలు కూడా మిగిలినాయి. అందులో అతి ముఖ్యమైనది కాచిగూడలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారులో ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్లో పెడతా ఉన్నారు. హైదరాబాదు టు విజయవాడ ఈ నేషనల్ హైవే పక్కన ఒక ర్యాపిడ్ రైల్వే సిస్టమ్ కూడా పెడతామని చెప్పేసి విభజన హామీలో ఉన్నది. అదేవిధంగా నేషనల్ మైనింగ్ యూనివర్సిటీ పెడతామన్నారు. సో ఇలాంటి 5-6 అంశాలు ఇంతవరకు హామీలుగానే ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి వస్తే విభజన చట్టంలో ఈ అన్ని హామీలు నెరవేరుస్తామనేది మొదటిది. కానీ ప్రొఫెసర్ జానయ్య గారికి చాలా సీనియర్ మీరు. సో ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని ప్రధానంగా అంటే ఎటువంటి నేపథ్యంతో ఈ అంశాలను తీసుకొని పొందుపరచడం జరిగింది? ఒకటి, మన తెలంగాణ ఒక సమగ్ర అభివృద్ధికి ఎలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకో ముఖ్యంగా విద్య, నీటిపారుదల, వైద్యం అండ్ మౌలిక వసతులు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 అనేది మనకు చాలా కీలకం. ఏ రాష్ట్రమైనా ఏ దేశం అభివృద్ధి కావాలంటే. అందుకని విద్యారంగంలో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు చేయటం, నవోదయ విద్యాలయాలను రెట్టింపు చేయటం, 4 సైనిక పాఠశాలలు, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడు, అదేవిధంగా ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ హైదరాబాద్లో పెట్టడం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని ఐజర్స్ చాలా ప్రముఖమైన అడ్వాన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉన్నది కదా, అలాంటిది హైదరాబాద్లో రావటం. సో ఈ విధంగా విద్యకు సంబంధించిన కీలకమైన హామీలు. ఒకటి, వైద్యానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉండే ఒక అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ కూడా హైదరాబాద్ పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక మౌలిక రంగానికి వస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, రామగుండం మనుగూరు రైల్వే లైన్ ఒకటి, హైదరాబాద్ విజయవాడ ర్యాపిడ్ రైల్వే సిస్టమ్ ఒకటి. ఇక 3వ అంశం ఏంటంటే బేసికల్గా కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్, హైదరాబాద్ టు నాగపూర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ మిర్యాలగూడ, 3 ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ కారిడార్లు. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది గత 2012లో ఆనాడు UPA 2 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఏదైతే ITIR హైదరాబాద్కు శాంక్షన్ చేశారో దానిని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది 2015-16లో. దాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో ఉన్న మన శ్రీరాముని దేవాలయానికి అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఒక 5 గ్రామాలు ఈ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. ఒరిజినల్గా తెలంగాణలో భద్రాచలం, ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామాలు పోలవరం ప్రాజెక్టు వలన ఆ గ్రామాలు 7 మండలాలలో కలిపిన క్రమంలో ఈ 5 గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. వాటిని తిరిగి మళ్ళీ మనం తెలంగాణలో కలిపితే అవి భద్రాచలానికి చుట్టుపక్కలే ఉంటాయి. అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకు 5 గ్రామాలకు సంబంధం లేదు.
కాకపోతే ఒక 7 మండలాలని చెప్పేసి గంపగుత్తగా అన్ని గ్రామాలు తీసుకపోయి ఎండ కలిపారు. సో ఈ 5 గ్రామాలు తిరిగి మన తెలంగాణలో కలుపుకుంటే భద్రాచలంలో ఉన్న శ్రీరామ దేవాలయ అభివృద్ధి కానీ దాని యొక్క అన్ని సౌకర్యాలకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అదొక కీలకమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది జానయ్య యాదవ్ గారు చెప్తున్నారు. మొత్తం మీద చాలా అంశాన్ని పొందుపరిచారు. డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా. లింగం యాదవ్ గారు, మీకేమనిపిస్తుంది? చాలా తక్కువ టైం ఉన్నది, 10 రోజుల సమయం మాత్రమే ఉంది. 10 రోజులలో తెలంగాణలో మేనిఫెస్టో అంశాలు పొందుపరిచారు. ఈ అంశాలను ఎట్లా తీసుకుపోతారు జనాల్లోకి? ఆల్రెడీ మేము గతంలోనే తుక్కగూడలోనే జాతీయ మేనిఫెస్టో 5 గ్యారెంటీలతో రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ ప్రజలందరూ ఇవాళ ఇంటింటికి కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవన్నీ కూడా తీసుకుపోయారు. అయితే ఇవాళ తెలంగాణకు ఎక్స్క్లూజివ్గా ప్రత్యేక న్యాయాలు ప్రత్యేక హామీలతోటి మళ్ళీ మేము ఒక 23 పాయింట్లతోటి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. అయితే ఇది డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఆల్రెడీ మేము గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆల్రెడీ ఇంటింటికి తీసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలో, ఎందుకంటే మాకు టైం ఉంది. డెఫినెట్ కూడా ఇది కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా మా నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు డెఫినెట్ కూడా కృషి చేస్తారండి. ప్రధానంగా విభజన చట్టానికి సంబంధించిన అంశాలు గత ప్రభుత్వము ఏదైతే బీజేపీ ప్రభుత్వము అమలు చేయని అంశాలను ఎక్కువ పొందుపరిచినట్టు కనిపిస్తుంది. వాస్తవమేనా? డెఫినెట్గా అండి. అదే ఇప్పుడు కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆనాడు మేము ఇచ్చినటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు. ఇవాళ దాంట్లో చూసుకుంటే ఇవాళ కాజిపేట రైల్వే ఫ్యాక్టరీ, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఇట్లాంటి ఏవి కూడా అమలు చేయాలి. అందుకే డెఫినెట్ కూడా ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నది డెఫినెట్ కూడా ఇవాళ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ కూడా ఈ హామీలు డెఫినెట్ కూడా మేము అమలు చేస్తాము. సో ఎక్కడ అంటే జాతీయ మేనిఫెస్టోని చూసాం, కానీ చాలా ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంత వరకు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలను కూడా జాతీయ మేనిఫెస్టో కొంత యాడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అదే అంటండి. ఇప్పుడు జాతీయ మేనిఫెస్టో ఆల్రెడీ మేము గతంలోనే తుక్కగూడలో రిలీజ్ చేసాం. దానికైతే తెలంగాణకు సంబంధించి రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేస్తుంది? ఎందుకంటే ఇవాళ 10 సంవత్సరాలుగా ఇవాళ తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం. 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవి అమలు చేయలేదు. సో అందుకే డెఫినెట్ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ మేము చేస్తాం. ఎందుకంటే ఇవి తెలంగాణకు రావాల్సిన హామీలు, దాన్ని ఇవాళ బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేస్తుంది కనుక మేము స్పెషల్గా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రొఫెసర్ జానయ్య గారు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్ గారు కావచ్చు, ఏదైతే మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి మెంబర్లు వీళ్ళు. సో వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వీరు మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే జాతీయ మేనిఫెస్టో ఏదైతుందో మేనిఫెస్టో సంబంధించినటువంటి మెంబర్లు కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి అధ్యక్షన ఉన్నటువంటి ఆ యొక్క మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడుగా శ్రీధర్ బాబు ఉన్నారు. దాంట్లో మెంబర్గా వీళ్ళందరూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా గత 10 ఏళ్ల పాటు తెలంగాణకు అన్యాయం జరిగింది. సో గతంలో ఏదైతే విభజన చట్టం కింద చేస్తున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి బీజేపీ చేయలేకపోయింది. మేము ఖచ్చితంగా ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఏవైతే ఈ తెలంగాణలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఈ అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా ఢిల్లీలో అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ, లేక బీజేపీ వస్తుందా, ఇతర ఏ పార్టీ రాబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.